హలో ఎవరీవన్. మంత్రి నారా లోకేష్ గారు రానున్న తుఫాన్ని దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి అన్నట్లు సూచన ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, ఇప్పుడు ఈ తుఫాన్ని ముందుగానే ఎలాంటి ప్రాణ నష్టం అలానే ఆస్తి నష్టం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏంటి సార్? హెచ్చరిక కాదండి, తుఫాను వస్తుంది. మొందా తుఫాన్ అని కూడా పేరు కూడా పెట్టారు దానికి. అయితే ఏదైతే తీర ప్రాంతంలో ఎస్పెషల్లీ కోస్తా ప్రాంతం కన్నా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకి ఎక్కువగా ముప్పు ఉండే పరిస్థితుల్లో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అంటే ఒక విధంగా ప్రజల్ని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండండి హెచ్చరిస్తూనే వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని చూడాలి. మరీ తీరం దాటేటప్పుడు భయంకరమైన ఈదురుగాళ్ళు వీస్తాయి. అంటే నేను ఒకసారి హుద్హుద్ టైంలో కూడా చూశాను. మనిషి నడవలేమన్నమాట. మనుషుని కూడా పెద్ద పెద్ద వెహికల్స్ని నెట్టేస్తుంటే మనుషులు ఎంత చెప్పండి. అలాంటి సందర్భాల్లో బయటికి తిరగకూడదు. అలాగే కరెంటు, పవర్ అలాంటి వాటికి అంతరాయం లేకుండా చూసుకోవడం. ఈ తుఫాను వచ్చిన తరువాత అంటువ్యాధులు కానీ అనారోగ్యాలు ప్రబలుతూ ఉండడం, దానికి కావాల్సిన జాగ్రత్తలు, రెస్క్యూ టీంను సరిగ్గా టైం ఉంచడం, ఒకవేళ ముంపు గ్రామాలు ఏమైనా ఉంటే వారిని అలర్ట్ చేసి దగ్గరలో ఉండే సేఫ్టీ జోన్కి తీసుకెళ్లడం. ఒకటి కాదు, ఇవన్నిటి కూడా ఇది ఒక విధంగా ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయనలాగా ఒకటి చేయలేడు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే హుద్హుద్ టైంలో కూడా 2014-15 టైంలో అనుకుంటే, నాకు గుర్తులేదు ఆ ఇయర్లో, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకి ఇబ్బంది కలిగినప్పుడు పొద్దున్న 3:30 నుంచి టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ జిల్లాకు కావాల్సిన ఏర్పాట్లని చూస్తూ నెల రోజుల్లో, ఇట్స్ నాట్ నెల రోజు అంటే అన్ని రోజులు పట్టిందా, ఎప్పుడో 6 నెలలకు సంవత్సరం పట్టాల్సిన దాన్ని నెల రోజుల్లో మరలా ప్రతి మారుమూల గ్రామం కూడా రోడ్లు సెట్ చేసేసారు, పవర్ కూడా అప్ చేశారు. దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు. అటువంటి పనితీరు వల్ల చాలామందికి ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చదు. అబ్బా ఈయన వచ్చాడు రా అబ్బా, ఇంకా కలెక్టర్లకి వీళ్ళ అధికారులు అందరికీ పరుగులే. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎక్కడో తుఫాను కదా, వెళ్దాంలే రేపు పొద్దున్న మా చూద్దాంలే. వాడి బాధ కాదు కదా, వాడి పెయిన్ కాదు కదా, వాడి కుటుంబ సభ్యులు కాదు కదా, అలాగే ఉంటుంది. బట్ ఆయన ఎలా కాదు, ఉరుకు పరుగులే, ఒక్కొక్కడికి పరుగులు పెట్టించాడు ఆయన. అలా పరుగులు పెట్టించే మారుమూల ట్రైబల్ ఏరియాలో ఉన్న వ్యక్తులకు కూడా పవర్ మళ్ళీ అప్ అయిపోయింది, రోడ్లు మళ్ళీ సవ్యంగా ఉన్నాయి, అందరికీ అన్ని ఆహార పొట్లాలు అందరికి జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగారు. సో మళ్ళీ ఇప్పుడు మొందా కూడా దాన్ని లోకేష్ గారు పర్యవేక్షిస్తూ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ఎవరు సెలవు పెట్టడానికి వీల్లేదు చెప్తే తప్పేముంది. యాక్చువల్గా వాతావరణ కేంద్రం చెప్పిన దాని ప్రకారం రేపు 28వ తేదీ సాయంత్రానికి ఎప్పుడు తీరం దాటుతుందంట. తీరం దాటేసరికి ఎంత స్థాయిలో ఇప్పటికే సుమారుగా 300 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందంట ఇంకా. సో రేపటికి తీరం దాటుతుంది అంటున్నారు. మొన్నటికి 900 కిలోమీటర్లు ఎంత డిస్టెన్స్లో ఉందన్నారు. సో ఇట్లా తీరం దాటే టైంకి భయంకరమైన ఎదురుగాళ్ళు, వర్షము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా అవ్వదు కాబట్టి పాల ప్యాకెట్లు కూడా వాచిపోతారు, ప్రజలు ఇబ్బంది పడిపోతారు. అట్లాంటి పరిస్థితుల్లో అన్ని పర్యవేక్షణ చేస్తూ చెప్తున్నారు. మంచిదే కదా అది. సార్, నారా లోకేష్ గారు ముందు జాగ్రత్తల మీద ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టినట్టు తెలుస్తుందంటే ఏమంటారు? ఎందుకంటే ఇంత ముందు జాగ్రత్త నిజంగా అదేనండి. ఇప్పుడైనా సరే ఏదో సామెత ఉంటుంది, జాగ్రత్త భయం నాస్తి అని. ముందుగా ప్రికాషన్ తీసుకుంటే ఆ తీవ్రతను కొంత తగ్గించవచ్చు కదా. ఇప్పుడు తీవ్రం ఎక్కువగా ఉందని ముందే తెలిసినప్పుడు దాని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఒక 100% నష్టం జరుగుతుంది. దాన్ని ప్రికాషన్ తీసుకోవడం వల్ల 10%, 20%తోనే పోతుంది, 80% సేవ్ కదా. మెయిన్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగకూడదు. అలా ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, వెంటనే ఎక్కడో ఏదో మిస్బిహేవ్ చేసినా ప్రభుత్వాన్ని అంటాడు, సరిగ్గా చేయలేదబ్బా, చేయలేదని. మరి ఆయన ఇన్ని చేస్తే ఎవడు మాట్లాడా? ఇలాంటప్పుడు కదా ప్రజల్లోకి వెళ్ళి, మొన్న విజయవాడ వరదలప్పుడు కూడా వెళ్ళాడుగా, ఇమీడియట్గా వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఏజ్లో కూడా ఆ బురదలో దిగుతుంటే వెళ్ళిపోయాడు ఆయన, లాస్ట్ ఇయర్ జరిగిన విజయవాడ వరదకు సంబంధించి. మరి అప్పుడు మీకు ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు వెళ్ళారమ్మా? 4 రోజుల తర్వాత వెళ్ళి ఏదో కంటి తుడిపి చర్యలాగా మాట తిరిగి రివర్స్లో ప్రభుత్వం మీద బురద జల్లారు. వాళ్ళ పని అది, వాళ్ళ నైజమే అంత, దాన్ని పక్కన పెడదాం. అంటే ఎలా ఉంటుందంటే స్థానికంగా ఉండేవాడికి, అరే
ముఖ్యమంత్రి వచ్చాడరా, అరే మంత్రి వచ్చాడరా, మా కోసం దగ్గరుండి అన్నీ చూసుకున్నారు, ఆ ఫీల్ ఉండిపోతుంది మనిషికి. ఆ ఫీల్తో వచ్చేది ఏంటి, మానసిక స్థైర్యం, ధైర్యం వస్తాయి. మాకేం కాదు, ప్రభుత్వం మాకు అండగా ఉంది, మాకు అన్ని ఏర్పాట్లు చేసింది అని వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మరిగా ఆహార పొట్లాలు ఇవ్వడము, వాళ్ళు ఎంత నష్టపోయిన తర్వాత ఒక సంవత్సరం, ఒక నెలకు సరిపడే తిండి గింజలు, ఆహార దినుసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రికాషన్లో భాగాలు. ఇవన్నీ ఒకవేళ వరద వస్తుంది, ముందుగా వస్తే ట్రాన్స్పోర్ట్, రోడ్లు గట్రా ఇబ్బంది పడి ఇక్కడ వెహికల్స్ వెళ్ళకపోతే ముందుగానే స్టాకు ఎక్స్ట్రా తెప్పించి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ప్రికాషనరీ. దానివల్ల ఆకలి చావులు ఉండవుగా, ఆకలి బాధలు ఉండవు కదా. రెడీగా రెస్క్యూ టీమ్, దానికి తగ్గట్టు మళ్ళీ ఎన్జిఓ సంఘాలు కూడా అలర్ట్ చేశారు. ఎన్జిఓ సంఘాలు అంటే సపోర్ట్గా సర్వీస్ చేయడానికి ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. అది కదా. ఎస్, కార్యకర్తలు ఎందుకు టీడీపీకి ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తలు అత్యంత బలమైన పార్టీ క్యాడర్ గల ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఒక టీడీపీయే. ఎందుకు గ్రౌండ్ లెవెల్ అంతకు బాగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆదుకోవడమే కాదు, వాడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అది గొప్పతనం. కాబట్టి మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆ మాత్రం ప్రజలకు హెచ్చరించడం, తోటి సభ్యులకి రిక్వెస్ట్ చేసి వీరు పాల్గొనని చెప్పడంలో తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ ఎలా ఉంటుంది మీరే చూస్తారు. అసలు ఆయన అసలు పడుకోవడం ఇంకెలాంటివి జరిగితే, ఎందుకంటే ఎక్కడ ఎవడో ఒక చిన్న అధికారి తప్పు చేసినా ప్రభుత్వానికి మచ్చ, ప్రభుత్వానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. పైగా తీర ప్రాంతంలో ఇటువంటి రెగ్యులర్గా వాళ్ళకి అలవాటే అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక సజెషన్. జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడికక్కడ వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఇప్పటికే దాని హెల్ప్ లైన్ కేంద్రాలు కూడా పెట్టేశారు జిల్లాల వారీగా, జిల్లాల్లో మళ్ళీ డివిజనల్ వారీగా కూడా పెడుతూ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, అదే డిప్యూటీ మన ఆర్డీఓలు అంటారు కదా, వాళ్ళు కూడా అప్రమత్తం చేశారు. డిఎస్పీ, ఎస్పీలు వాళ్ళు, ఆ తర్వాత ఈ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వాళ్ళు, ఆ తర్వాత ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన డిఎండిహెచ్ఓతో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి వాళ్ళ టీంని అంతా రెడీగా ఉంచడం. అంటే ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా రెడీ చేయడము, అంబులెన్స్ని రెడీ చేయడము. అవసరమైతే ఇప్పటికే విశాఖపట్నంలో 3 చాపర్లు సిద్ధంగా ఉన్నాయంట, హెలీప్యాడ్లు. ఎక్కడికే మరీ తప్పదు అనుకుంటే ఇవి హెలీప్యాడ్లో వెళ్ళి వాళ్ళకి సర్వీస్ అందించడం. ఇవన్నీ కూడా అంటే అంత సింపుల్ కాదు. వాళ్ళు చెప్తా ఏం కాదు, అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ పర్యవేక్షకుడు పైన ఉంటే సక్రమంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చాడు అనుకోండి అధికారి, మీరు ఉన్నారు, మీ ఛానల్ ఉంది, మీ ఛానల్ ఎండి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చారు, మీరు ఎలా ఉంటుంది మీ పని, మీ టీం అంతా చక్క చేసుకెళ్తుంటారు. అదే ఆయన ఎక్కడో చాంబర్లో కూర్చొని అది చేయండి ఇది చేయండి ఆర్డర్ చేస్తే అవుతుంది, ఆయన అలాగే అంటాడు లేదా చేద్దాం. అదే దగ్గరికి వచ్చితే అందరూ సెటరేట్ అవుతారు లేదా. సో అట్లా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం కూడా కూర్చోబెట్టి చేయించారు. ఈసారి కూడా అలాంటి సమస్య వస్తే ఖచ్చితంగా చేపిస్తారు, చేస్తారు కూడా. అది ఓకే సార్, థ్యాంక్ యూ.